పని ఏంటంటే వాళ్ళు నమ్మిన మతాన్ని ప్రకటించి 10 మందిని మార్చాలని ఆలోచన చేయరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల మతాన్ని, ఇతరుల విశ్వాసాలని కించపరిచే రీతిగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు ఇలా మరణహోమాలు సృష్టిస్తున్నారంటే కేవలం వాళ్ళకున్న భయం ఏంటంటే ఎప్పటికైనా క్రైస్తవులుగా మారిపోతారు. ఇది భారతదేశం అనేది సర్వమతాల సమ్మేళనం. భారతదేశంలో ఎవరెవరు ఉంటారంటే సర్వ మతాలు కలిగిన వాళ్ళు. హైందవ సోదరులు జీవిస్తున్నారు, ఇస్లాం సోదరులు జీవిస్తున్నారు, క్రైస్తవ సోదరులు జీవిస్తున్నారు, సిక్కులు జీవిస్తున్నారు, బౌద్ధమతులు జీవిస్తున్నారు, అనేకులు జీవిస్తున్నారు. ఏంటి భారతదేశంలో సర్వ మతాలు కలిగిన దేశం అనేది. భారతదేశం ఎంత గొప్పదంటే మనకున్న రాజ్యాంగం కూడా ఎలాంటిదంటే మనకి ఇచ్చిన హక్కు, స్వేచ్ఛ హక్కు. అంటే నువ్వు ఏ మతాన్ని నమ్మినా, నువ్వు ఏ దైవాన్ని నమ్మినా ఆ దైవాన్ని నీవు స్వేచ్ఛగా నీవు ప్రకటించుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నువ్వు స్వేచ్ఛగా నీ మతాన్ని నువ్వు ప్రకటించుకోవచ్చు. రాజ్యం కల్పించినటువంటి గొప్ప అవకాశం. కొన్ని దేశాలలో ఇలాంటి రాజ్యాంగం లేదు. కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా పిలువబడ్డాయి, కొన్ని దేశాలు ఇస్లాం దేశాలుగా మనకి పిలువబడ్డాయి. ఇస్లాం దేశాల్లో ఇస్లాం సంబంధించిందే ప్రకటించాలి, ఇస్లాం సంబంధించినటివే చేయాలి. అక్కడ వేరే మతాన్ని వేరేది ప్రకటించామనుకో ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ భారతదేశం ఎంత గొప్పదంటే మనం బ్రతుకుతున్న ఈ దేశంలో, మనం పుట్టిన ఈ గడ్డ, ఏ మతానైనా గౌరవించండి. ఇతర మత విశ్వాసాలను కించపరిచే రీతిగా మనము, గాయపరిచే రీతిగా మనం బోధించకూడదు. ఒకరి మతాన్ని, ఒకరి విశ్వాసాన్ని మనము హేళన చేయకూడదు. ఒక్క మాటతో గాయపరచకూడదు. ఎంత మంచి రాజ్యాంగం అండి! ఇంత మంచి రాజ్యాంగాన్ని మనకు కలిగిన మనిషి ఈరోజు మతోన్మాదాన్ని చెలరేగుతున్నాడు. ఎక్కడ చూడు దాడులు, ఎక్కడ చూడు ఘోరాలు, నేరాలు. ఎన్నో ఆ మధ్యకాలంలో అండి ఎంతోమంది క్రైస్తవ మిషనరీలను కారులోనే తగిలిపెట్టేశారు. దేంట్లో? కారులోనే, బిడ్డతో సహా, కొడుకుతో సహా. ఏంటి భార్య స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళని క్షమించండి అన్నది. కేవలం క్రీస్తు ప్రేమను బట్టి ఏమన్నదామే? క్షమించుమన్నది. ఎంతోమంది ట్రైన్లు కాల్చేశారు, ఎంతోమంది గొడవలకు దారితీసి ప్రాణాలు సైతము లెక్క చేయకుండా క్రైస్తవుడని తెలిస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, ఆ వ్యక్తిని ఏం చేస్తారు? చంపేస్తారు. ఈ మధ్య కాలంలోనే మణిపూర్ మనకందరికీ తెలుసు. ఏంటి మణిపూరిలో ఎన్ని నేరాలండి, ఎన్ని ఘోరాలు. ఆ ఘోరాలు వింటుంటే మనిషి భయమేస్తుందండి. చంపేస్తున్నారు. పసిపిల్లవాడని చూడుకుంటే ఏం చేస్తారు? చంపేస్తున్నారు. ఆడవాళ్ళను, మగవాళ్ళను బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలవబెట్టి తుపాకులతో ఏం చేస్తున్నారు? కాల్చి చంపుతున్నారు. ఏంటి కత్తులతో పొడిచి చంపుతున్నారు. తల లేకుండా మొండెని నుంచి వేరు చేస్తున్నారు. ఇదన్నిటి కారణం ఏంటంటే మతం. అంటే భయం అయిపోయింది. ఏంటి 80-70% కలిగిన ఈ కొద్ది శాతం ఉన్నటువంటి ఇస్లాం సోదరులు, కొద్ది శాతం ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళు విస్తరిస్తున్నారు. ఎప్పటికైనా హైందవ దేశంగా పిలువబడుతున్న మన దేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తారనే భయముతో ఎక్కడ పోతున్నా, ఎక్కడ చూస్తున్న మారణ హోమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఉన్నారు. కిచిడి బాబా మనకు అందరికీ తెలుసు, డేరా బాబా. క్రైస్తవుల గురించి దూషించడమే. ఇదిగో మీ దేవుడు పలానావాడు, మీ దేవుడు వ్యభిచారం చేయమన్నాడు, మీ దేవుడు తండ్రితో పోయారు, బైబిల్ తప్పుడు పుస్తకం అంటున్నారు. యెహోవా దేవుడు ఏంటి? వాస్తవంగా యెహోవా దేవుడే లేదు, కల్పించిన దేవుడు, కల్పిత పాత్రని ఎంతోమంది పుస్తకాలను రాచి ఒకరు నమ్మిన విశ్వాసాన్ని కించపరుస్తున్నారండి. అంటే మరి చట్టాలు లేవంటే చట్టాలు ఉన్నాయి, కానీ ఉన్న చట్టాలు కలిగిన వాళ్ళు కూడా ఎవరు? హైందవులే. పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథము ద్వారా ఈరోజు ఈ మతోన్మాదానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మతోన్మాదాన్ని గురించి, మతం గురించి బైబిల్ ఏం చెప్పింది? మతాన్ని ప్రేరేపించిందా, మతాన్ని ప్రోత్సహించమన్నదా బైబిల్ అని ఆలోచన చేయగలిగితే, బైబిల్ ఎక్కడ మతాన్ని ప్రోత్సహించమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదండి. మతములో ఉన్నవాడు ఎంత ప్రమాదకరమైన వాడో మనము బైబిల్లో ఒకరి వ్యక్తి మనం చూడగలిగితే, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము. దైవత్వం ముసుగులో మతోన్మాదం, దైవత్వం ముసుగులో మతోన్మాదం. చూడండి, పూర్వమందు
యూద మతస్థుడునైనా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును ఏంటి పూర్వము అయిన మతము, మళ్ళీ చదవండి ఒకసారి మంచిగా మాట, పూర్వమందు యూద మతస్థుడునైనా. అంటే యూద మతం అనేది ఎప్పుడు ఏర్పడిందట? పూర్వము ఏర్పడిందట. యూద మతం అనేది పూర్వం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది చూడండి, ఎప్పుడు ఏర్పడిందో చూడగలిగితే మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎప్పుడు ఏర్పడిందంటే అది ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. యూద మతము ఎప్పుడు ప్రారంభమైందో బైబిల్లో మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. అన్న దొరకలేదా? ఎస్తేరు గ్రంథం, నెహమ్య యోబు ముందుంటుంది ఎస్తేరు. యోబు గ్రంథం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. యూదులకు ఎందుకు సంతోషం కలిగిందంట? యూదా జాతి రక్షించబడింది. మొర్దెకయి ఏంటి, ఎస్తేరు వలన ఎవరు రక్షించబడ్డారు? యూదా జాతి రక్షించబడింది. యూదా జాతిని దేవుడు ఎందుకు రక్షించాడంటే యూదా జాతిలో నుంచి ఒక మహానుభావుడు రాబోతున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రావాలంటే యూదా జాతి రక్షించబడాలి. యూదా జాతి రక్షించబడినప్పుడు సంతోషంతో ఉన్నారట. ఆ సంతోషంతో ఏం జరిగిందని చూడండి. కలిగెను, అది శుభదినమని విందు చేసుకొని రక్షించబడ్డారంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకవేళ ఎస్తేరు లేకపోతే, మొర్దెకయి లేకపోతే యూదా జాతి అనేదే లేకుండా పోయేది. కానీ యూదులు రక్షించబడాల ఆనందంతో గంతులేస్తున్నారట, విందు చేసుకున్నారట. విందులు చేసుకొని మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. ఏమేర్పడిందంటే యూదుల వలన భయము కలిగింది. ఎందుకు భయం కలిగింది? యూదుల దగ్గర మనం వెళ్ళకూడదు, యూదులు టచ్ చేయకూడదు. యూదులు ఎందుకు టచ్ చేయకూడదు? యూదుల వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భయం ఏర్పడిందండి జనాలందరికీ. ఈ యూదులను చూస్తే భయం ఏర్పడింది. సామాన్యంగా యూదులు ఎవరు తల వంచరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తల వంచరంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? జీవం గల దేవుడు ఉన్నాడనే ధైర్యం వాళ్ళకి. తల వంచని స్థితిలో వాళ్ళు లేరు. అందుకే ఎలా మారిపోయారంటే వాళ్ళు గెలిచేసరికి వాళ్ళు బ్రతికేశారు. బ్రతికిన తర్వాత విందులు చేసుకుని ఆనందం గంతులు వేస్తున్నారట. ఆ తర్వాత జనాలందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? యూదులు చూసేసరికి భయం వచ్చేసిందంట వాళ్ళకి. ఆ భయం రాగానే గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఎప్పుడు ఏర్పడింది యూదా మతము? యూదుల మతము అవలంబించిరి. యూద మతానికి ప్రారంభము జరిగిందండి. యూద మతం ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? యూద మతం ఎప్పుడు ఏర్పడింది తెలుసా? అనేకులు ఏం చేశారంట? భయపడ్డారంటే మన మతాన్ని ఏం చేశారు వాళ్ళు? ఇక వాళ్ళ యూద జాతిని కాస్త ఎలా మారిపోయింది? యూద మతముగా మారిపోయింది. యూద జాతి కాస్త యూద మతముగా మారిపోయింది. అంటే యూద మతాన్ని చూసేసరికి ఏమైపోయింది? జనాలందరూ భయపడిపోయారు. ఓహో వీళ్ళు భయపడిపోతున్నారంటే ఏమైపోయారు? ఇక మనదే పై చేయి. అప్పుడు చూడండి, ఒక రౌడీ ఎలా అవుతాడో తెలుసా? ఆ వ్యక్తిని చూసి భయపడ్డాడు అనుకో, ఓహో వీడు భయపడుతున్నాడని ఏం చేస్తాడు? భయపడుతున్న వాడిని పైన పెత్తనం చలాయిస్తాడు. అప్పుడేమైపోతాడు? నేనే రాజంటాడు. ఇక నువ్వు లోబడాల్సిందే. అంటే బలహీనుడు బలవంతునికి లొంగినప్పుడు ఏమైపోతాడు? బలవంతుడు ధైర్యం కలిగి ఇక నాదే, ఇది నా జీవితం, ఇక నా అడ్డా అంటాడు. ఏమంటాడు? ఇది నా అడ్డా. ఏంటి, యూదులు రక్షించబడిన తర్వాత, దేవుడు వాళ్ళ పక్షమున ఉన్న తర్వాత యూద జాతి భయభక్తులు కలిగి బ్రతకుండా ఏమారిపోయిందంటే యూద మతముగా మారిపోయారు. ఇక యూద మతం ప్రారంభమయ్యేసరికి యూదా జాతిలో దేవుడు కనపడలేదు. ఇంకా యూదా జాతిలో దేవుని ఆలోచనలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క చట్టం వారి మధ్య కనపడలేదు. ఏం కనపడింది? మనుషుల ఆలోచనలు వచ్చేసాయి, మనుషుల ప్రణాళికలు వచ్చేసాయి, మనుషుల యొక్క ఆలోచనలు సిద్ధాంతాలని నూరేశారు.
మతంలోనికి ఏం నూరేశారు? మనుషులు ఊహల్లో పుట్టిన ఆలోచనలు, సిద్ధాంతాలను నూరు పారేశారు. దేవుని సిద్ధాంతాలు, దేవుని ఆలోచనలు పక్కకు పెట్టేశారు. అక్కడ ప్రారంభమైందండి యూదా మతం. ఆ యూదా మతములోనే చెందిన వాడెవరు? ఇప్పుడు మనం పిలువబడుతున్న పౌలు కాస్త సౌలు గారు. యూద మతములు ఎలాంటి వాడు తెలుసైనా అగ్రగణ్యుడట. యూద మతాన్ని పుణికిపుచ్చుకున్నవాడు, యూద మతములో ప్రవిష్టుడు. యూద మతము లేకపోతే, ఆ మతములు ఆ రోజు ఎవరినైనా చంపకపోతే, ఎవరైనా హింసించకపోతే అన్నం తినేవాడు కాదంట. అంత పిచ్చికిపోయింది సౌలుకి యూద మతం అని. గలతీకి వచ్చేది ఇప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూద మతస్థుడనైనా ఉన్నప్పుడును, చూడండి పౌలు గారు తన గతాన్ని చెప్పుకుంటున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు నేను ఎలాంటి వాడే తెలుసా? పూర్వంలో నేను ఎలా ఉన్నా తెలుసా? దేవుళ్ళలోకి రాక మునుపు, పౌలుగా మారక మునుపు, సౌలుగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? తర్వాత నేను దేవుని సంఘమును అపరవితముగా హింసించి అంటే మతములో ఏముంది? హింస ఉంది. ఏంటి? మతములో ఏముంది? హింస. మతోన్మాదులు ఈరోజు ఏం చేశారు తెలుసా? హింసిస్తున్నారండి. ఒక వ్యక్తిని, సాటు వ్యక్తిని హింసిస్తున్నారు. అంటే మతములో ఏముంది? హింస ఉంది. మారణ హోమం, రక్తపాతము. అంటే మతములో ఏముంది? రక్తపాతం ఉందండి, హింస. ఎలా ఉన్నాడట సౌలు? పౌలుగా మారిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట ఆయన? అనేక సంఘాలను, క్రీస్తు సంఘాలను ఏం చేశాడట? విశ్వాసులను హింసించి నాశనము చేయుచు. అంటే మతములో ఉన్న పిచ్చి ఏంటో తెలుసా? మతం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నాశనము చేస్తాడు. నాశనం అండి. మతం వెనకాల నాశనం ఉంది. మారణ హోమం అంటే మతం వెనక ఏముంది? నాశనం అండి. ఒక మతం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? మరో మతాన్ని నాశనం చేయాలనుకుంటాడు. ఎందుకు నాశనం చేయాలనుకుంటాడంటే ఆ మతం కనపడకూడదు, మా మతమే నెగ్గాలి, మా మతమే ఉండాలి, ఏ మతం కనపడకూడదు, మా మతమే పైచేయిగా కనపడాలి, మా మతంలోనికి అందరూ రావాలి. అందుకేనండి మతాన్ని విస్తరించుకోవడానికి, మతాన్ని డెవలప్ చేసుకోవడానికి హింసిస్తారు, మారణ హోమాలు చేస్తారు, చంపుతారు, నాశనం చేస్తారు. తర్వాత మా పితరుల పారంపర్యచార్యములందు విశేష ఆసక్తి గల. అంటే మతములు ఏముంది? పారంపర్యచార్యాలు. మతములు ఏముంది? పెద్దలు పెట్టిన సిద్ధాంతాలు ఉన్నాయి మతములు పెద్దలు పెట్టిన ఆలోచనలు ఉన్నాయి. దేవుడు పెట్టిన ఆలోచనలు కాదు. దేవుడు అనుకున్న రీతిగా మతం లేదు. కానీ మతం ఎలా మారిపోయింది? పెద్దలు పెట్టిన పారంపర్యచార్యాలు. యూదుల మతములో ఆధిక్యత నొంది తిని, అంటే తనతో పాటు తన సమాన వయస్కులు ఉన్నారంట, తనతో పాటు స్నేహితులు ఉన్నారంట. అందరికంటే ఎవరంటే ఈయన లీడర్ అంట. ఆధిక్యత అంటే ఆ మతములు ఎంత ఇష్టమైన వాడు. ఆధిక్యతను సంపాదించిన వాడు, నైపుణ్యమును సంపాదించినాడు. ఆ మతంలో లీడర్ అనుకో. ఇంకా యూదా మతంలో అంతగా ఉన్నాడండి సౌలు. అంతగా హింసించాడు, అంతగా మానవ హోమాలు చేశాడండి సౌలు. అంతటి కారణం ఏంటో తెలుసా? మతము. ఆయనలో ఏం నూరారు వాళ్ళు? మత పెద్దలు ఏం నూరారు? యూదా మతాన్ని సౌల్లోనికి నూరి పారేశారు. ఇదిగో నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా? నీ యూదా మతాన్ని నువ్వు కాపాడాలి. ఎందుకు పుట్టావో తెలుసా? ఈ క్రైస్తవులను చంపాలి. ఎందుకు పుట్టావో తెలుసా? యూదా మతంలో ఇన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలను అధిగమించకూడదు. వాడు ఎవరు? యేసు అంట. యేసు వెంట వెళుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు బోధకుడు వచ్చాడంట అని ఏం చేస్తున్నారు? నూరి పారేస్తున్నారు సౌలుకి. యేసు దగ్గరికి వెళ్తాడా అంటే మన మతాన్ని వదిలిపెట్టి యేసు దగ్గరికి వెళ్తాడా? వెళ్ళకూడదని ఏం చేశాడు? ఎంతో మందిని చంపాలని బయలుదేరాడండి సౌలు. మతంలో జరిగే మారణ హోమాలు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. 23:15. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. సముద్రమును భూమి ఎందుకు చుడుతున్నారంటే వీళ్ళు
మతములో కలుపుకోవడానికి, మతములో కలుపుకోవడానికంటే వాళ్ళ సిద్ధాంతాలని ఫాలో అవ్వాలి. మా సిద్ధాంతాలు ఫాలో అవ్వకపోతే చంపేయడమే, మా సిద్ధాంతాలు లోబడకపోతే చంపేయడమే, హింసించడమే. అయితే నువ్వు రక్షించబడాలంటే, నువ్వు బ్రతకాలంటే మా మతాన్ని నువ్వు ఆచరించాలి. ఎంత దుర్మార్గులండి శాస్త్రులు, పరిచయులు. యూద మతంలోని కలుపుకోవడానికంట భూమే చుట్టేసుకొని వస్తున్నారంట. ఈరోజు కూడా అదే జరుగుతుంది సోషల్ మీడియాలో. వాళ్ళ మతంలో కలుపుకోవడానికి ఎన్ని నిందలండి, ఎంత అవమానాలండి. ఎక్కడైనా చిన్న జరిగిందనుకో, పలానా పాస్టర్ పలానా ఆమె పైన లైంగిక వేధింపు చిన్న జరిగిందనుకో, ఏం చేస్తారు? క్రైస్తవ మతానికే చుట్టేస్తున్నారు. క్రైస్తవ మతం అంతా ఇలా ఉంది చూడండి, మతం అంతా ఇలా ఉంది, ఈ మత ప్రచోరకులంతా ఇలా ఉన్నారు అని ఏం చేస్తారు? కేసులు పెట్టి భయంకరంగా దూషించి, హింసించి, అవసరమైతే కొడుతూ ఉన్నారు. ఈరోజు మన భారతదేశంలో మన దగ్గర కూడా వచ్చేసింది, మన జిల్లాలను కూడా వ్యాపించింది. అంతకుముందు అయితే యాడో వినేవాళ్ళం, ఎక్కడో జరిగిందంట, ఒడిశాలో ఎక్కడో, మణిపూర్లో జరిగిందన్నాం. కానీ ఎక్కడో కాదు, ఇప్పుడు మన మధ్యనే జరుగుతూ ఉన్నాయి. మన సహోదరుడే, మన ఊరి వాడే మనకి వ్యతిరేక అయిపోతాడు, మన ఇంట్లో వాడే మనకి వ్యతిరేకంగా మారిపోతాడు. దేనికి? కేవలం మతం వలన. చదవండి ఒకసారి. అయ్యో శాస్త్రులు వేషకులారా, మీరు మీ మతంలోని కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమి చుట్టి వచ్చెదరు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎందుకు బెదిరిస్తున్నాడు? మీరు యేసు దగ్గర వెళ్ళకూడదు, మీరు ప్రార్థనకి వెళ్ళకూడదు, మీరు ఎక్కడ ఉండాలి? మా యూద మతంలో ఉండాలి, మీరు మా యూద మతంలోనే కొనసాగాలి, యేసు దగ్గర మీరు వెళ్ళారని బెదిరిస్తున్నాడట సౌలు. బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమై ఉన్నది. అంటే హత్య చేయకపోతే నిద్ర రాదు, ఇంకా హత్య చేయకపోతే చాలా జన్మ వేస్ట్ అనుకుంటాడంట సౌలు. అంటే హత్య చేయడం అనేది ఏమైపోయిందంట? ప్రాణాధారంగా మారిపోయిందంట. అంటే హత్యలండి, మతములో హత్యలు ఉంటాయి, మానభంగాలు ఉంటాయి. మతములో హత్యలు, మారణ హోమాలు, హింసించడము, దూషించడము అనేక అన్ని ఎక్కడుంటాయంటే మతములో ఉంటాయి. మతములో ఉంటాయండి. చూడండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘమునటే సంఘం, క్రీస్తు నమ్మిన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడంట. మీరు సంఘానికి వెళ్ళకూడదు, యేసు దగ్గర వెళ్ళకూడదు, మందిరానికి వెళ్ళకూడదు అని హింసిస్తున్నాడండి. మతంలో జరిగే మారణ హోమాలు, ప్రమాదం అండి. మతం అనేది భయంకరమైన పిచ్చి. అది మత పిచ్చి పట్టిన వాడిని మనము పట్టుకోలేమండి. మత పిచ్చి పట్టిన వాడిని రక్షించడం అంత పిచ్చి నరనరలోకి వెళ్ళిపోతుందండి మత పిచ్చి. అప్పుడప్పుడు చూడండి, ప్రేమ పిచ్చి మనం వింటాం. ప్రేమ పిచ్చి, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఎంత పిచ్చివాడంటే అవసరమైతే ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తాడు, అవసరమైతే ఇంట్లో వాళ్ళని చంపేస్తాడు, అవసరమైతే ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. దేంట్లో ఉన్నాడు వాడు? ప్రేమ పిచ్చిలో ఉన్నాడు. ప్రేమ అనే పిచ్చిలో, ఉన్మాదములో ఉన్నాడు కనుకనే ప్రాణాలు తీస్తున్నాడు. అలాగే సౌలు మతం అనే పిచ్చిలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు ఆయన? మతం అనే పిచ్చిలో ఉన్నాడు. అందుకే హింసిస్తున్నాడు, అందుకే చంపుతున్నాడు. దమస్కుకు బయలుదేరాడట. దేనికోసం? ఉత్తరాలు తీసుకున్న లెటర్లు, అధికారపూర్వకంగా లెటర్స్ తీసుకొని ఎందుకు పోయినాడు? హింసించడానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అంటే అధికారం కూడా ఎలా ఉంది ఈరోజు? మతోన్మాదుల చేతుల్లో ఉందండి. మతోన్మాదుల చేతుల్లో ఉంది గనక భారతదేశంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. లౌకిక రాజ్యాంగం పిలువబడుతున్న ఈ దేశంలో ఎలా ఉండాలి మనము? ఒక మతాన్ని రాజకీయ నాయకుడు అయితే ఆ మతానికే మేలు చేస్తాడు. ఒక మతం సీఎం అయ్యాడు ఆ మతానికే మేలు చేస్తాడు, మరో మతాన్ని ఆ మతానికే మేలు చేస్తాడండి. అంటే ఈరోజు రాజకీయం కూడా ఎలా మారిపోయింది? మతానికి సంబంధించిందిగా మారిపోయింది. చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్ర మందును ప్రవక్తల గ్రంథమందును
రాయబడి ఉన్న అన్నీ నీతిమంతులకును అనీతిమంతులకును ఏంటి అపోస్తుల కార్యములు 24:15 అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 2వ లైన్ వస్తుంది చూడండి. నీతిమంతులకును అవినీతిమంతులకును పునరుద్ధానమును కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఏముందట? మతభేదాలండి. ఈరోజు మతభేదాలు. ఒక మతానికి సంబంధించిన రాజకీయ నాయకుడు వస్తే మరో మతానికి సంబంధించిన వాళ్ళకి ఏమి చేయడు. ఆ మతంలో ఉన్న వాళ్ళకే అన్ని సమకూరుస్తాడు. ఆ మతంలో ఉన్న వారికే మేలులు చేస్తాడు, వేరే మతంలో ఉన్న వారికి మేలు చేయడు. మతభేదములు. భేదం ఎక్కడుంది? మతములో ఉంది. భేదము, వర్గము, విభేదన, విభజించడం ఎక్కడుంది? మతములో ఉందండి. కానీ ఈరోజు క్రైస్తవుడు అనగానే అందరినీ ప్రేమించేవాడు. క్రైస్తవులో ఉన్నది మతభేదము లేదు, ప్రేమాతత్వం, శాంతితత్వం, సమాధానము క్రైస్తవునిలో కనపడుతుంది. క్రీస్తు నేర్పడది. క్రీస్తులో ప్రేమ, క్షమాగుణం ఇవి ఉన్నాయి తప్ప మతభేదాలు, మత కలహోలాలు, హింసించడాలు, మారణ హోమాలు అనేవి క్రీస్తులో లేవు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి అంటే క్రీస్తు ఏది? క్రీస్తు క్రైస్తవులు అనేది ఏంటంట? మార్గము. క్రైస్తవం అనేది ఒక మార్గము తప్ప మతము కాదు. బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అని బైబిల్ ఎక్కడ లేదు. యూద మతం అని ఉంది కానీ క్రైస్తవ మతం అని ఎక్కడ లేదు. అంటే క్రైస్తవం అనేది ఏంటంట? ఒక మార్గం. ఎంత బాగుంది చదవనమాట. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిందంటే. ఏ మార్గమును బట్టి అల్లరి కలిగింది? క్రీస్తు మార్గమును బట్టి అల్లరి కలిగింది. ఎందుకు అల్లరి కలిగిందంటే అందరూ క్రీస్తు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. తండోలుగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు మార్గంలో ఏముంది? ప్రేమ ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది, మతభేదాలు లేవు, కులభేదాలు లేవు, కక్షలు లేవు, మానభంగాలు లేవు, అత్యాచారాలు లేవు, హింసించడాలు లేవు, చంపడం లేవు. మరి ఏముంది అంటే రక్షించడమే ఉంది, ప్రేమించడమే ఉంది, క్షమించడమే ఉంది క్రీస్తు మార్గములో. అందుకే క్రీస్తు మార్గం అనేకులు వెళుతున్నారంట. అప్పుడు కక్షలు, అల్లర్లు జరిగాయి. ఎందుకు? మా మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మతోన్మాదులు ఏం చేశారు? కక్షలు, అల్లర్లు, గొడవలు. ఈరోజు చూడండి, ఎక్కడైనా మీటింగ్ పెట్టినా గొడవలు, అల్లర్లు. ఎందుకు? మా ఏరియాలో నువ్వు మీటింగు పెట్టకూడదు. అల్లర్లు అండి, అల్లర్లు. కనుక క్రైస్తవం అనేది ఏంటంట? మార్గము. దేనికి మార్గము? మనం ఎన్నో మార్గాలు చూసింటాం. ఏంటి? గుంతకల్ నుంచి ఇక్కడ రావడానికి ఒక మార్గం ఉంది. ఏంటది? రైలు మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు గుంతకల్ నుంచి బయలుదేరాలంటే కరెక్ట్గా మార్గాన్ని బట్టి రావాలా. నువ్వు మార్గం మిస్ అయ్యావనుకో ఎక్కడికి వెళ్ళిపోతావు? కోడూరు రావాల్సింది రాజంపేటకి వెళ్ళిపోతావు, కోడూరు రావాల్సింది పులివెందులకి వెళ్ళిపోతావు, కోడూరు రావాల్సింది ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం. ఏంటి? కానీ నీకు మార్గము కరెక్ట్గా తెలిసిందనుకో నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరుకుంటావు. అంటే ఒక మార్గం అనేది రెండు ప్రాంతాలను కలుపుతుంది. బాగా ఆలోచించేయండి. గుంతకల్ని కోడూరుని కలిపేది ఏంది? ఒక మార్గం. ఆ మార్గంలో వచ్చామనుకో కరెక్ట్గా మన కోడూరుని మనని కలుపుతుంది. అలాగే క్రైస్తవం అనేది కూడా ఒక మార్గం. భూమి మీద ఉన్న నిన్ను పరలోకానికి చేర్చే ఒక మార్గం. ఈ క్రైస్తవ మార్గంలో నువ్వు వెళితే ఎక్కడికి చేరుతావు? పరలోకానికి చేరుతావు. ఇప్పుడు ఆ మార్గాన్ని, ఈ రోడ్డుని మనం మతం అంటామా? ఏదో కారులో వెళుతూ ఏంటి కోడూరుకి, ఈ కోడూరు మతానికి ఏ రోడ్డు ఎక్కాలని అడుగుతామా ఎవరినైనా? వాడు అంటాడు, పిచ్చోడను మతం కాదు అది రోడ్డు అంటారు. ఏ రోడ్డు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలని అడగాలి కానీ మతం అని అనకూడదు అంటాం. కానీ రోడ్డునేమో మతం అనము, కానీ క్రైస్తవ్యాన్ని ఏమంటాం? మతము అంటాం. ఇది క్రైస్తవ మతం కాదండి, మార్గం. క్రైస్తవులో మార్గం ఉంది. ఈ భూమి నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాలో క్రీస్తు చూపిన మార్గం. నేనే మార్గం. క్రైస్తవం అనేది మతము కాదు, మార్గము.
మార్గం అండి. తర్వాత చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, దానికంటే ముందు ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. త్వరగా అండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేడు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఏంటి రక్తముతో ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము, చూడండి, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. అంటే క్రైస్తవుల్లో ఏముంది? క్రీస్తు మార్గములో ఏముంది? క్షమాపణ ఉందండి, ప్రాయచిత్తం ఉందండి. మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఆయన బలైపోయి మనం రక్షించాడు. దీనిలో ప్రాణత్యాగం ఉంది. క్రీస్తు మార్గములో ఏముంది? ప్రాణత్యాగం ఉంది. అవసరమైతే ఎదుటివాని చంపడము కాదయ్యా, ఎదుటివాని కొరకు నువ్వు చనిపో. అది క్రీస్తు మార్గంలో ఉంది. క్రీస్తు నేర్పించిన మార్గం. నేను అనేకులు రక్షించడానికి నేను ఎలా చనిపోయానో, నీవు కూడా నీ సహోదరు రక్షించడానికి చనిపోవాలి. రక్షించడానికి నువ్వు చనిపోవడం అంటే ఆయన అవసరాలు ఏంటో తీర్చు. ఆయనకి ఏమి కావాలో, భోజనం కావాలో భోజనం పెట్టు, బట్టలేవో బట్టలేవు, ఏమి కావాలో, ఇల్లు లేదు ఇల్లు కట్టించు. అవన్నీ కట్టియాలంటే మన రక్తాన్ని దారబోసి, మనం కష్టపడే ప్రతి రూపాయితో ఏం చేయాలి? మనము మన రక్తాన్ని ఖర్చు చేయాలి. ఇది క్రీస్తు మార్గములో క్షమ ఉంది. పాపాలు కడుక్కోవడానికి క్రీస్తు రక్తం ఉంది. దేని క్షమాగుణం ఉంది. అవసరమైతే మన కొరకు ఎదుటివాడు చనిపోతాడు తప్ప చంపడం క్రైస్తవంలో లేదు. లేదండి, లేదు. చూడండి ఇంకొక మాట, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఇంతవరకు మనం మతం గురించి ఆలోచించాము. మతంలో ఉన్నవాడు ఎలా చేస్తాడో మనం, ఉదాహరణకు సౌలుని తీసుకొని మనం ఆలోచించాము. క్రీస్తు మార్గం ఎలా ఉందో మనం చూస్తున్నాం. మీ సహనమును, ఏంటి ఏమంటున్నాడు? మీ సహనము. క్రీస్తు ఎలాంటి వాడు? ప్రేమ గలవాడు, సహనం గలవాడు, ఏమిటి క్షమించే గుణం కలిగిన వాడు, మన కొరకు చనిపోయినవాడు. అలాంటి ఆయన కలిగిన మనం అంటే ఎలా ఉండాలంట? సహనమును. అంటే మనం ఎలా జీవించాలంట? సహనము కలిగి. ఎవరి పట్ల మనం ఎప్పుడు కూడా అసహనాన్ని మనము ప్రదర్శించకూడదండి. సహనం కలిగాలి. ఈ సహోదరుడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించు. సహనం, ఓర్పు, క్షమించు క్షమించు. అది క్రీస్తు నేర్పిన మార్గం అండి. క్షమించాలి. సహనము కలిగి సకల జనుల ఎదుట సకల జనులకు తెలియబడినట్లు ప్రభు సమీపముగా ఉన్నాడంటే నీ యొక్క లక్షణాలు, నువ్వు క్రైస్తవుడుగా మారిన తర్వాత, క్రీస్తు దర్శించిన తర్వాత ఎలా ఉండాలంట? నువ్వు నిన్ను చూస్తే మారిపోవాలి. ఎవడైనా అబ్బా ఇతడా, బా ఎంత మంచివాడండి, ప్రేమ గలవాడండి, సహనం గలవాడండి, క్షమించే మనసు అండి. అది పౌలుని చూసి ఒకనాడు అందరూ ఆశ్చర్యపోయారు. సౌలుగా ఉన్నప్పుడు దుర్మార్గంగా బ్రతికిన సౌలు పౌలుగా మారినప్పుడు ఎలా ఉన్నాడంట? మారిపోయాడండి, ప్రేమ గలవాడిగా. అవసరమైతే ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో హింసించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో హింసలు పొందాడు. దేనికోసం? కేవలం క్రీస్తు మార్గములో ఉన్నందుకు ఎదుటివాడిని పలానా మాట అనకుండా తను హింస పొందాడు తప్ప ఎవరిని దూషించలేదు. అది క్రీస్తు మార్గంలో వచ్చిన తర్వాత. అలా ఉండాలండి మనం. క్రీస్తుని కలిగిన మనం సహనంగా బ్రతకాలి, ప్రేమ కలగాలి, మంచి ఓర్పు కలవారిగా ఉండాలి. ఈరోజు చూడండి, మన వాళ్ళు చాలామంది ఎక్కడ బైబిల్ను బోధిస్తున్నా, ఎక్కడ బైబిల్ ప్రకటిస్తున్నా, బైబిల్ పత్రికలు పంచుతున్నా కూడా మతోన్మాదులు వచ్చి నువ్వు ఇక్కడ పంచకూడదని కొట్టినా కూడా నవ్వుతూ వెనక్కి వస్తున్నాడు తప్ప పలానా మాట కూడా అనడం లేదు. ఎందుకది? కేవలం క్రీస్తు నేర్పిన ప్రేమతత్వం. ప్రేమతత్వం అండి అది. హైదరాబాదులో మనకందరికీ తెలుసు. ఏంటి బైబిల్ వస్తున్నప్పుడు ఇక్కడ పంచకూడదు, నువ్వు ఇక్కడే కాదు ఎక్కడ పంచకూడదని స్వామిని కొట్టినా కూడా ఆయన ఏమన్నాడు? నవ్వుకుంటూ పలకరించాడే తప్ప పలానా మాట ఎదురించి ఏ ఒక్కరు అనలేదు. అది క్రీస్తు ప్రేమ అండి, క్రీస్తు మార్గం. మనం ఇతరులకు అలా కనపడాలి. ఎదుటివాడు వచ్చి మనల్ని కొట్టినా నవ్వుతూ క్షమించే గుణం కలిగిన మనం జీవించాలండి.
ఏంటి క్రైస్తవుడిగా అయిన తర్వాత మనం ముళ్ళ మీద నడిచినట్లుగా ఉంటుందండి, ముళ్ళ కిరీటం మీద నడిచినట్లుగా మనము ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి కొడతాడో తెలియదు, ఎప్పుడు హింసిస్తాడో తెలియదు, ఎప్పుడు మారణహోమం సృష్టిస్తాడో అంతకంటే తెలియదు. మనం అన్ని సిద్ధపడి క్రీస్తులోనికి మనము రావాలండి. కనుక ప్రియులరా, ఇందులో ప్రేమ ఉంది, సహనం ఉంది. ఈరోజు చూడండి, ఎంతోమంది కొడుతున్నా అవసరమైతే కొట్టించుకుంటున్నారు, కానీ చెయ్యెత్తి ఏ క్రైస్తవుడు కొట్టడం లేదు. ఎక్కడ గమనించారా? క్రైస్తవులు కొట్టినట్లుగా పేపర్లు ఎక్కడ చూసామంటే ఎక్కడా లేదండి. అది క్రీస్తు నేర్పిన ప్రేమతత్వం. ఇది క్రీస్తు మార్గంలో ఉన్న లక్షణాలు ఇవన్నీ. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేసి మిమ్మును చంపు ప్రతివాడును దానికి దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చిచున్నది. అంటే ఎలా అయిపోయిందంటే దేవుని సేవ చంపడము దేవుని సేవ మారిపోయింది. చంపడం దేవుని సేవ కాదండి. అవసరమైతే నీవు మరణించి 10 మందిని రక్షించి, అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు సేవ. మరి మిగిలిన సేవలు ఎలా ఉన్నాయంటే చంపడం వల్ల సేవలుగా మారిపోయాయి. కానీ క్రీస్తు సేవ అలాంటిది కాదండి. అవసరమైతే నీవు చనిపో, అవసరమైతే అనేకుల కొరకు నీవు ఏమైపోవాలి? అర్పణగా మారిపోవాలి. అదండి క్రీస్తు ప్రేమలో ఏముంది? క్రీస్తు మార్గంలో ప్రేమ ఉంది, క్షమ ఉంది, ఏంటి ఐక్యత ఉంది, సమాధానం ఉంది, మతభేదములు లేవు. ఏంటి మతభేదాలు లేవండి, అల్లరులు లేవు, గొడవలు అంతకంటే లేవు. ఇంతవరకు మనం ఆలోచన చేసినాం. దైవత్వం ముసుగులో మతోన్మాదం అంటే దేవుని పేరట మతం అనేది ఎలా ఉందంటే మారణహోమం సృష్టిస్తుంది. మతంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడో మనం సౌలును చూసి మనము ఇంతవరకు నేర్చుకున్నాం. అదే క్రీస్తు మార్గం ఎలా ఉందనేది 2వ స్టెప్పులో మనం క్రీస్తు మార్గములో ఎలా ఉంటుంది, అల్లర్లు ఉండవు, ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది అనే క్రీస్తు మార్గాన్ని గురించి మనం నేర్చుకున్నాం 2వ స్టెప్పు. ఇప్పుడు ఇంతవరకు మనము అందరి గురించి ఆలోచించాం, కానీ క్రైస్తవులు కూడా మతోన్మాదులు ఉన్నారు. అదే దైవత్వం ముసుగులో మతోన్మాదం. ఇప్పుడు క్రైస్తవులు కూడా మతోన్మాదులు ఉన్నారు. ఎలా ఉన్నారు మతోన్మాదులు? వాళ్ళేమో హింసించి మానవహోమాలు సృష్టిస్తున్నారు. క్రైస్తవులు ఎవరిని హింసించట్లేదు, కానీ ఎలా ఉన్నారు తెలుసా? లేని వాటిని సృష్టించి ప్రజల మీద ఏం చేస్తున్నారు? డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది ఒక మతోన్మాదం అండి. ఎలాంటి మతోన్మాదాలు తెలుసా? బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా ఈరోజు ఏ క్రైస్తవుడు, ఏ బోధకుడు బోధించడం లేదు. 2 రాళ్ల కోసరం, 2 రూపాయల కోసరం లేని వాటిని సృష్టించి ఈరోజు మతోన్మాదానికి దారి తీస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రేమ కనపడట్లేదండి. ఈరోజు హైందవ సోదరులు మన ప్రోగ్రాంకి వస్తున్నాడు, కానీ మనం వాళ్ళ ప్రోగ్రానికి వెళ్ళట్లేదు. వెళుతున్నారు చాలామంది, మన గురించి కదా, వేరే డినామినేషన్లో చూసి ఎలా ఉన్నారు తెలుసా? మతోన్మాదులుగా కనపడతారు. వాళ్ళేమో మన ప్రోగ్రాం క్రిస్మస్ పండగకు వస్తారు, ఏంటి మన ఫంక్షన్లకు వస్తారు, అన్నిటికి వచ్చి భోంచేసుకొని పోతారు. కానీ మనము వెళ్ళం, వాళ్ళ ఫంక్షన్లకి వెళ్ళాం, వాళ్ళ దానికి వెళ్ళాం. అందుకే ఏమంటారు తెలుసా? వీళ్ళు సపరేట్ అండి, వీళ్ళు ఒక మతం అండి అంటారు. వీళ్ళు ఒక మతోన్మాదం అండి, వీళ్ళు సపరేట్, వీళ్ళు రూటే సపరేట్ అని అంటారు. వీళ్ళు రూటే సపరేట్. క్రైస్తవులు కూడా చాలామంది చూడండి, తెల్ల చీరలు కట్టుకొని సంఘానికి వెళుతూ ఉంటారు. ఏంటి ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఒక మతం అండి, వీళ్ళు ఒక జాతి అండి అని మాట్లాడతారు. ప్రియులరా, మనలో కూడా ఏమైపోయిందంటే మతోన్మాదులుగా మారిపోతున్నారు. బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం ఈరోజు మనిషి జీవించట్లేదు. లేనిపోయిన మాటలతో ఈరోజు మనిషి 4 రూపాయలు ఎలా సంపాదించాలని మతోన్మాదంగా మారణహోమాలు సృష్టిస్తున్నారు. వాళ్ళేమో హింసించి దూషిస్తున్నారు, హింసించి చంపుతున్నారు. ఈరోజు మన క్రైస్తవులు కూడా బోధకులు హింసించి చంపట్లేదు, లేని వాటిని కల్పించి మతోన్మాదాన్ని దైవత్వం ముసుగులో మారణహోమం